ఆ డైలాగ్ ఏంటి రోజా గారిది? హాయ్ గాయ్స్, ప్రతినిధి 2 సినిమా చూశాను భయ్య. ప్రతినిధి ఫస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చిన సినిమా, మంచి మెసేజ్ ఉంటుంది. సరే ప్రతినిధి 2 ఎలా ఉందో చూద్దామా? దానికి ఎన్ని టమాటోస్ ఇచ్చాను చూద్దామా? దానికి ముందు ఈ సినిమా చూడడానికి ఒక మినీ యుద్ధం అని చెప్పాను, కానీ చాలా సస్పెన్స్ అండ్ వెయిటింగ్ తర్వాత చూడడం జరిగింది భయ్య. సినిమా కరీంనగర్లో చూసా. థియేటర్ వాడు ఫస్ట్ మినిమం 15 మెంబర్స్ ఉంటే కానీ షో వేయను అన్నాడు. 15 మెంబర్స్ వచ్చాక ఏదో పర్మిషన్ ఇష్యూ ఉంది, అది అప్రూవ్ అయితేనే షో ఉంటుంది అని చెప్పాడు. ఇది ఎక్కడ గోలరా సామి అని అనుకున్నా, కానీ చాలా సస్పెన్స్ తర్వాత షోకి జస్ట్ 2 మినిట్స్ ముందు టికెట్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేశాడు. అబ్బా సాయిరామ్ అని అనుకున్నా. యుద్ధం చేశాను, నేనే గెలిచాను. సరే ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే, నారా రోహిత్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు భయ్య ఒక సినిమాతో. ఆయన ఫస్ట్ మూవీ బాణం సినిమాలో లుక్ ఎలా ఉందో ఈ సినిమాలో కూడా అదే లుక్ లో ఉన్నారు, కానీ కొంచెం చబ్బీగా. ప్రతినిధి ఫస్ట్ పార్ట్ లో ఒక కామన్ మ్యాన్ లాగా పర్ఫామ్ చేశారు, బట్ ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ లాగా చేశారు. బానే చేశారని చెప్పాలి. ఈ సినిమాలో సాంగ్స్ చాలా బ్యాడ్ గా ఉన్నాయి భయ్య. టైటిల్స్ దగ్గర ఒక సౌండ్ ట్రాక్ వస్తుంది, దాని తప్ప మిగతా అంతా స్క్రాపే. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది భయ్య, కానీ సెకండ్ హాఫే ఇసుకతో కట్టిన కోట సముద్రపు అలలకి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుంది, కుప్ప కూలిపోతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ డీసెంట్ గానే ఉన్నాయి భయ్య, కానీ విఎఫ్ఎక్స్ చాలా పూర్ గా ఉంది. ఫండమెంటలీ ఇది సీక్వెల్ కాదు, ప్రతినిధి 2 అని చెప్పి మిస్లీడ్ చేశారు. సరే అక్కడ రిప్రజెంటేటివ్, ఇక్కడ జర్నలిస్ట్ ఫామ్ లో కూడా రిప్రజెంటేటివ్ కాబట్టి చల్తా. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీస్ మీద అటాక్ జరుగుతుంది భయ్య. ఆ బ్లాస్ట్ లో సీఎం చనిపోతారు. సీఎం చనిపోవడానికి అటాక్ కి హీరోకి సంబంధం ఏంటి అనేది సినిమా. మర్చిపోయా చెప్పడం, ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా బ్యాడ్ గా ఉంటుంది భయ్య. నారా రోహిత్ గారు మీరు పర్ఫామ్ చేస్తే చాలు సార్, మీ దగ్గర నుంచి మేము డాన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరు మంచి పర్ఫార్మర్. సినిమా స్టార్టింగ్ లో ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఉంటారు భయ్య నారా రోహిత్ గారు. ఆ మేకప్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. ఉదయ్ భాను గారికి మంచి రోల్ ఇచ్చారు భయ్య, మరీ పెద్ద రోల్ అని చెప్పను కానీ సబ్స్టెన్స్ ఉన్న రోలే. ఫస్ట్ హాఫ్ లో ట్విస్ట్ బాగా నచ్చింది భయ్య నాకు, కానీ సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో హాఫ్ అన్ అవర్ దుబారా చేస్తారు. మూవీ ఇస్ ప్రిడిక్టబుల్ అండ్ ప్రీచీ భయ్య ఎట్ లాట్ ఆఫ్ ప్లేసెస్. ప్రతినిధి కూడా చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, కానీ ప్రీచీ అనిపించదు. పృథ్వీరాజ్ గారు ఇంకా సప్తగిరి కామెడీ డీసెంట్ గానే ఉంది భయ్య, కొంతసేపు ఉన్న. పార్ట్ 2 ఎండ్ కి పార్ట్ 3 ఉంటుందని అనౌన్స్ చేశారు, కానీ పార్ట్ 2 చూసాక పార్ట్ 3 చూసే మూడు ఉత్సాహం అస్సలు లేదు. ఫైనలీ ప్రతినిధి 2, ప్రతినిధి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాని దరిదాపుల్లో కూడా రాదు భయ్య. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్లైట్మెంట్. సినిమా అంటే డైలాగ్సే ఇంకా ప్రీచీ స్టఫ్ కాదు, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, జనాలకి ఎలా కన్వే చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇంత చెప్పాక ఫైనలీ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 1.25 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. ఇంగ్లీష్లో నైట్ క్రాలర్ అని ఒక సినిమా ఉంది భయ్య, దానికి ఆస్కర్ అవార్డు కూడా వచ్చినట్టుంది. ఒకవేళ మీరు ఆ సినిమా చూడకపోతే చూసేయండి. ఈ వీక్స్ మూవీ రికమెండేషన్.